ఫిరాయింపుల ఎపిసోడ్కి సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన తుది తీర్పు కూడా ఈరోజు రావడం జరిగింది. దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఫిరాయింపులకు సంబంధించిన ఎవిడెన్స్ లేవని చెప్పేసి స్పీకర్ చెప్పారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడియం శ్రీహరి గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, మీ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చడం జరిగింది. స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అనర్హత పిటిషన్లకు సంబంధించి ట్రిబ్యునల్ చైర్మన్గా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారు. స్పీకర్ గారు వాద ప్రతివాదనలు విని తన ముందున్న అన్ని సాక్ష్యాలను కూడా పరిశీలించి ఈ తీర్పు ఇచ్చారు. అందరం కూడా తీర్పును స్వాగతించవలసిన అవసరం ఉంది. సార్, దీనికి సంబంధించి బీఆర్ఎస్ మాత్రం పదే పదే ఒక విమర్శ చేస్తుంది. మీరు మీ కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు మీరు సంతకం చేశారని, గాంధీ భవన్ కూడా స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారని చెప్పి మేము ఎవిడెన్స్ కూడా సమర్పించామని చెప్పేసి. డాక్టర్ కడియం కావ్య ఆమె మేజర్. ఆమె నిర్ణయం ఆమె తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసింది, ఎంపీగా గెలిచింది. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినంత మాత్రాన నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు. రెండవది, ఆమె నామినేషన్ పత్రాలపైన నేను ఎక్కడ కూడా సంతకం చేయలేదు. అది కనుక ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రచారంలో పాల్గొన్నారు, ఎన్నికల ప్రచారం అనేది కూడా ఎక్కడ పాల్గొనలేదు. అది కరెక్ట్ వార్త కాదు. రెండవది, ఇవాళ కేసీఆర్ కూతురే కేసీఆర్తో డిఫర్ అయ్యి కవిత సపరేట్గా ఉంటుంది. ఆమె సపరేట్ పార్టీ కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నది. కాబట్టి ఒక కుటుంబంలో వేరువేరు రాజకీయ పార్టీలలో ఉండే అవకాశం ఉన్నప్పుడు ఆమె మేజర్గా ఆమె నిర్ణయం తీసుకుని వెళ్ళింది. మీరు గాంధీ భవన్కి వచ్చిన దాన్ని ఎట్లా చూస్తారు సార్? అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసే పని ఉండే నాకు. దాని కొరకు ఒకసారి గాంధీ భవన్ వెళ్ళాను, మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. సరే, దీనికి సంబంధించి ఫిరాయింపుల ఎపిసోడ్కి సంబంధించి మీరు ఎలాంటి వాదనలు వినిపించారు స్పీకర్ ముందు? మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారనే దానికి బీఆర్ఎస్ పార్టీ ఒక సభ్యుని పైన అనర్హత పిటిషన్ వేయాలనుకున్నప్పుడు ముందుగా అతనికి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, అతని దగ్గర నుంచి వివరణ అడగాలి. కానీ మాకు ఏ రకమైన షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, మా దగ్గర నుంచి ఏ రకమైన వివరణ అడగలేదు. రెండవది, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు నిండు శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది సభ్యులు ఉన్నాము, మా సభ్యులకు అనుగుణంగా ప్రపోర్షనేట్గా మాకు సమయం కావాలని అడిగారు. ఒకవైపు మా మీదనేమో అనర్హత పిటిషన్ వేశారు, ఇంకొక వైపు ఏమో మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి స్వయంగా కేటీఆర్ గారే సభలో చెప్పారు. ఇంకొకటి, మా పైన అనర్హత పిటిషన్ వేసి బీఆర్ఎస్ ఎల్పీ మెంబర్గా ప్రతి నెల 5,000 రూపాయలు మా కాంట్రిబ్యూషన్ కూడా తీసుకున్నారు. మూడవది, ఏ ఒక్క రోజు కూడా మాకు ఏ రకమైన పార్టీ పరంగా విప్పు జారీ చేయలేదు, ఆ విప్పును మేము ధిక్కరించలేదు. ఇవే ఎవిడెన్స్లు పెట్టాము స్పీకర్ గారి ముందట. నిన్న బీఆర్ఎస్ ఎల్పీ ఒక శిక్షణ తరగతిలో మీటింగ్ జరిగింది గోల్కొండ రిసార్ట్లో. దానికి ఏమైనా మీకు పిలుపునిచ్చారా? మీరు బీఆర్ఎస్ని క్లెయిమ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని మీరు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత పార్టీ నా పైన అనర్హత పిటిషన్ వేసిన తర్వాత ఏ ఒక్క సమావేశానికి కూడా నన్ను పిలవలేదు, నాకు ఇన్విటేషన్ లేదు. నేను కూడా ఎక్కడికి వాళ్ళు పిలవనప్పుడు పోవద్దని పోవడం లేదు. సరే, మీ ఎపిసోడ్ పక్కన పెడదాం. మీతో పాటు దానం నాగేందర్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన స్వయంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదే పోటీ చేసినప్పటికీ ఆయన మీద ఆధారాలు లేవని అన్నది ఎట్లా చూసుకోవచ్చు? అది మీరు దానం నాగేందర్ని అడగాలి, లేకుంటే స్పీకర్ గారిని అడగాలి. సార్, ఫైనల్గా ఒక మాట, దీనికి సంబంధించి ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన నిర్ణయానికి సంబంధించి బీఆర్ఎస్ ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఒక దళిత వర్గానికి సంబంధించిన స్పీకర్ని బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన మాట్లాడే అర్హత లేదనేది నా అభిప్రాయం. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పనిచేసినప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీల నుంచి ఒక 36 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీలో చేర్చుకొని అందులో 2 మంత్రులు కూడా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని పార్టీ ఫిరాయింపులు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి. ఒక మాటలో చెప్పాలంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేసీఆర్ గారు. ఈ పార్టీ ఫిరాయింపులకు ఆద్యం పోసింది కూడా కేసీఆర్ గారే. అందుకే కేసీఆర్ గారు ప్రజల ముందుకు రావడం లేదు. పార్టీ పరంగా కేసీఆర్ గారు మా మీద అనర్హత పిటిషన్ వేయాలి, కానీ ముఖం చెల్లక వేరే వాళ్ళతో మా మీద పిటిషన్ వేశారు.
నేను ఒక మాట అంటున్నాను. రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు, నైతిక విలువలు అనే గొప్ప గొప్ప మాటలు వద్దు. ప్రస్తుతం అవి లేవు. మీకు లేవు, మాకు లేవు, ఎవరికి లేవు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం మానుకొని 10 సంవత్సరాల కాలంలో మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పండి. మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్తే నేను కూడా నైతిక విలువలకు కట్టుబడి నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేసినప్పుడేమో అది సరి అయింది, మీరు చేస్తేనేమో సంసారం, వేరేవాడు చేస్తే ఇంకోటా? మీరేమైనా శుద్ధ పూసలా? నాశనం చేసిందే మీరు కదా. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాం, స్పీకర్ ఇచ్చిన నిర్ణయం మీద మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, ఎవిడెన్స్ అని ఉన్నాయి, స్పీకర్ ఏకపక్షంగా వివరించారని చెప్పేసి వాళ్ళు అంటారు. స్పీకర్ నిర్ణయం పైన వారు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం వారికి ఉంది. దానిపైన తిరిగి మేమేం చేయాలనేది కూడా మేము ఆలోచించుకుంటాం. సార్, ఇంకొక ఫైనల్గా ఇప్పుడు రేపు అంటే 16 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు బీఆర్ఎస్ను క్లెయిమ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ సభ్యుడుగానే స్పీకర్ కూడా పరిగణించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటారా? వారు విప్పు జారీ చేసినా ఇతరత్ర ఏమైనా అంశాలు తీసుకున్నా దానికి? నేను ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. స్పీకర్ తీర్పు ద్వారా అది స్పష్టమైంది. నాయకత్వంతో విభేదించి సిద్ధాంతపరమైన, విధానపరమైన అంశాలపైన విభేదించి దూరంగా ఉంటున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. రైట్, ఇది మొత్తం మీద కడియం శ్రీహరి ఒక అంశానికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ విధానాలను విభేదించి కాస్త దూరంగా ఉంటున్నానే తప్ప పార్టీకి ఇక్కడ రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత తీసుకోలేదని చెప్తూనే మరొక అంశాన్ని కూడా చాలా తేటతెల్లం చేస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్కు ఈ నైతిక హక్కు లేదు తనని ప్రశ్నించే విధంగా. కేసీఆర్ కనుక బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణలు చెప్తే, ఫిరాయింపులకు అంశానికి సంబంధించి చెప్తే కనుక తాను కూడా తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్తానని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నారు. నేను ధనంజయ్తో ప్రతాప్, టీవీ హైదరాబాద్.